అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. ఈరోజు మనము ముఖ్యంగా ఈ వీడియో చేయడము ఏమనగా చాలామంది రైతన్నలు ఫోన్ చేసి ఏందన్నా మార్కెట్ పొజిషన్ అని అర్థం కాలేదని చాలామంది ఫోన్ చేస్తున్నారు. మనము ఈ వీడియో చేయకి ఒకటే కారణము, మనమైతే ఇప్పుడు ఒక పాయింట్ మీద మాట్లాడుతున్నాము. మార్చి ముందు మార్చి తర్వాత అనేది ఇప్పుడు మనము ఒకటి అనేది మాట్లాడాలి. మార్చి ముందు అంటే ఫిబ్రవరి జనవరి, మార్చి తర్వాత అంటే మార్చి ఏప్రిల్ ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎందుకంటే మార్చి ముందు ఫిబ్రవరి జనవరిలో క్లైమేట్ అనేది చాలా వరకు టమాటా పంటకి బాగా అనుకూలించింది. ఇప్పుడు మార్చి నుంచి క్లైమేటు మార్చి ఏప్రిల్ అనేది క్లైమేటు చాలా వరకు తోటలకి ఏమీ అనుకూలించలే. ఎందుకంటే ఫిబ్రవరిలో నాటిండే తోటలు ఆల్మోస్ట్ ఒక ఎకరాకి పెద్ద బాక్సులు అంటే 30 kg బాక్సులు సుమారుగా 1000-1200 అయ్యే బాక్సులు 2000 బాక్సులు కూడా అవుతున్నాయి. ఒకే కోతల ఒక ఎకరాకి 300 బాక్సులు కూడా అయినాయి పెద్ద బాక్సులు. ఫస్ట్ కోత రైతులే అంటే ఇలాగ ఉన్నాయి తోటలు అనేది మీకు అర్థమైంటుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో నాటినవి సుమారుగా డబల్ కాసేసినాయి. ఒక ఎకరాలనే 2 ఎకరాలు 3 ఎకరాల్లో కాసిన కాయలు కూడా ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్క రైతన్న కూడా ఇది ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ విధంగా కాస్తే రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పగలము, మీకు అర్థమైంటుంది. ఇంకోటి ఏమంటే మనము మార్చి తర్వాత ఏప్రిల్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు పాయింట్లోకి వద్దాము. మార్చిలో నాటిండే తోటలు ఒక చెట్టుకు వచ్చి ఒక 10 కాయల కంటే ఎక్కువ అనేది లేవు. ఇప్పుడు ఇది మార్చిలో నాటిండే తోటలండి, బాహ తోటలో ఉన్నాము. మీకు గమనించండి, ఎందుకంటే మార్చిలో నాటిండే తోటలు ఏమాత్రం బాగాలేవు. ఏప్రిల్ చూస్తే అసలు నాటిండే ఏప్రిల్లో అయితే నాటిండే ఎట్లా పెట్టిండే చెట్లు అట్లే ఉన్నాయి, ఇంత చెట్లే ఉన్నాయి, జాండు మోడే ఉన్నాయి. అదే మార్చిలో పెట్టిండేవి అయితే చెట్టుకు వచ్చి 10 కాయలు 15 కాయలు తప్ప అంతకు మించి రేనే రావు. అదే ఫిబ్రవరిలో నాటిండేవి చెట్టుకు క్రేట్ కూడా కాయగాయినాయి. అందుకోసమే మీకు మార్కెట్ ఏమన్నా కానీ రైజింగ్ కావాలన్నా కూడా నాకు తెలిసిన ఒక అంచనా ప్రకారం ఫిబ్రవరిలో కాయలు అయిపోతే ఫిబ్రవరిలో నాటిండే అదునులంతా మార్చిలో నాటిండే కాయలు శాంపుల్ అయితే మీకు ఖచ్చితంగా మార్కెట్లు అనేది ఓ రేంజ్లో పోతాయని మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా వచ్చాము. ఇంకా ఒకటి ఏమంటే చాలామంది ఈ వీడియోలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పోయేదేమీ లేదు. అదేవిధంగా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చేయండి. వెంటనే మీకు మీ కామెంట్కి రిప్లై ఇస్తాము. ప్రతి ఒక్క రైతన్న కూడా బాగుండాలి అని మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నంలో మీకు ఇవన్నీ తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తోటలో ఏ తోటలో కూడా రైతులు అనేవాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది లేరు, ఉండబోరు కూడా నేను చెప్తున్నా. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క రైతన్న తోటలో కూడా బూడిద ఎక్కువ వచ్చేస్తుంది. అదేవిధంగా నూలుకట్ రోగం కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా నేను అన్ని వీడియోలైనా మీకు చాలా వరకు చెప్పాను, బూడిద వస్తుంది, నూలుకట్ రోగము. ఈ వీడియోల్లో కూడా మీకు దీనికి ఏం కెమికల్ వాడుకోవాలి, ఏం ఫర్టిలైజర్స్ వాడాలి అనేది మీకు చాలా వరకు నేను చెప్పాను. ఇప్పుడు ప్రతి వీడియోలోనా నీకు మందులు చెప్పినా ఫర్టిలైజర్ చెప్పినా కూడా బాగుండదని ఈ వీడియోలో మీకు ఒక అనాలిసిస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా మన వీడియోల్లో మీకు బెస్ట్ కెమికల్ బెస్ట్ రిజల్ట్ ఉండేవి మటుకే మన వీడియోలో చెప్పినాను, అది చూసుకోండి. మార్కెట్లో మంచి కెమికల్ ఉండేవే మీకు చెప్పాము. బూడిదకి కానీ నూలుకట్ రోగానికి కానీ మంచి కెమికల్ వాడుకోండి, రైతన్న కూడా బాగుంది. అదేవిధంగా
మనకి ఇక్కడ ఉండే తోటల్లో నేను గమనించింది ఏమంటే జాండీస్ రోజులు అనేది ఎక్కువ వస్తుంది. మార్కెట్లో ఎవరు కూడా మీకు స్పందించరు. ఫస్ట్ స్పందించేది నేను ఒక్కడనే. అది కూడా రాసి పెట్టుకోండి. ఎవరు కూడా మీకు ఫోన్లో చెప్పేస్తారు ఇది వాడుకో అది వాడుకో అని. ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పరు. అది కూడా నేనే మీకు చెప్తున్నా. జాండీస్ రోజులు అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి రైతన్నలకి. ముందుగా వెళ్ళండి. ఈ జాండీస్ రోజులకి మందు అనేది మీరు ప్రీవియస్గా ముందుగా వెళ్తే తప్ప మీ కంట్రోల్ కాదు. ఎట్లా అయితే కరోనా వచ్చినాక మందు లేదో, ఎయిడ్స్ వచ్చినాక మందు లేదు, ముందుగా ప్రీవియస్గా వెళ్ళాలి. లేకపోతే రైతన్నలు చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి. ఎవరు కూడా మీకు కాపాడే ప్రసక్తి అనేది లేదు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ అధికారులు అయినా, వ్యవసాయ అధికారులు అయినా కూడా ఎవరు చూడరు. నేను అందుకోసం మీకు హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కసారి కూడా మీరు బాగుండాలని నేను చెప్తాను తప్ప మీరు ఏదో చెడిపోవాలని చెప్పలేదు. చాలామంది డిస్కరేజ్ చేస్తారు నాతో. అయినా కూడా నేను ఎప్పుడు కూడా తగ్గను. ఎందుకంటే మీకోసము నేను తగ్గేది లేదని మరి ఒకసారి చెప్తున్నా. ఎందుకోసం అంటే జాండీస్ రోజులు ఎక్కువ వస్తున్నాయి. ఎవరు కూడా మార్కెట్లో ఎంతమంది ఉన్నా అంతమందితో పోరాడేది, మీ తరపున పోరాడేది నేను ఒక్కనే అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకోటి ఏమంటే మార్చి తర్వాత మార్చి ముందు అనేది ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి.